80 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అభివృద్ధి జరిగి బాగుపడ్డ గ్రామాలను చూసుంటాం. కానీ డెవలప్మెంట్ పేరుతో కొల్లబెట్టి మురుకు కాలువలుగా మారిన గ్రామాలను చూసారా? ప్రభుత్వాలకు భూములిస్తే లాభపడ్డ రైతులను చూసుంటాం. కానీ ఉన్నదంతా ప్రభుత్వాలకు అప్పజెప్పి రోడ్డున పడ్డ రైతు కుటుంబాలను చూసారా? చేయటానికి పనులు లేకున్నా సంక్షేమ పథకాలతో సంతోషంగా ఉండే పేదవాళ్ళను చూసుంటాం. కానీ 34 సంవత్సరాలుగా ఏ సంక్షేమానికి నోచుకోని పేదవాళ్ళు ఓ 4 గ్రామాల్లో బ్రతుకుతున్నారంటే ఊహించగలరా? టోటల్గా చెప్పాలంటే సచ్చినా బతికినా లెక్కలేని పెద్ద సినిమాలోలా ఐడెంటిటీ లేని అనాథలు మన తెలుగు రాష్ట్రంలోనే జీవచ్ఛవాలుగా బ్రతుకుతున్నారంటే నమ్మగలరా? అయితే నాతో రండి. నేనున్నాను శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొవ్వాడ, చిన్న కొవ్వాడ, దాంతో పాటుగా రామచంద్రాపురం, గూడెంకు సంబంధించి ఈ 4 గ్రామాలు ఎదుర్కొంటున్న పరిస్థితుల్ని వాళ్ళు ఏ విధంగా బాధలు పడుతున్నారు అనేది కూడా ఒకసారి తెలుసుకుందాం. నాతో రండి. ఇక్కడ న్యూక్లియర్ దానికి సంబంధించి విద్యుత్ కడతామని చెప్పి ఇక్కడ మీ అందరి దగ్గర కూడా భూములు తీసుకున్నారు. మీరు ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి అంటే ఏం చెప్తారు? మాకు వాటర్ ఇబ్బంది, ఉప్పు గాలి, లేనిపోయిన జబ్బులు రావడం, కిడ్నీ స్టోన్స్, లివర్ స్టోన్స్, హెడ్ స్టోన్స్ ఇలా వచ్చి శ్రీకాంత్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వచ్చారు. ఎకరానికి డీపట్టాపుకు 18 లక్షలు అన్నారు, 9 లక్షలు లెక్క ఇచ్చారు. తరాల మారినా మా మత్స్యకారులు తెల్లరాత్రులు ఇంతవరకు మారలేదు సార్. గవర్నమెంట్ వారి ప్రభుత్వం వీళ్ళంతా పట్టించుకోవడం మా ఇక్కడ పుట్టిందే తప్ప సార్. కనీసం తాగేయడానికి ఉప్పు నీళ్ళు తప్పితే కనీసం మంచినీళ్ళ సౌకర్యం కూడా ఇంతవరకు లేదు సార్. మీరు భూములు కోల్పోయి రెవెన్యూ దాంట్లో మీ పేర్లు లేక మీ గ్రామాలు లేవు అని చెప్పి చాలా ఇబ్బందులు పడుతున్నారు. నిజంగా ఏంటి గ్రౌండ్ రియాలిటీ ఏంటనేది ఏం చెప్తారు సార్? కరెంట్ తయారీ అని చెప్పేసి మాకు చెప్పారు. ఇది పవర్ ప్లాంట్ అనేది చెప్పలేదు. భూములు తీసుకుంటారు. భూముల కోసమే మేము బాధపడి మాకు డబ్బులు వేయడం లేదు, మమ్మల్ని చూడడం లేదు, కూలి లేవు, నేలు లేవు. మేము ఇన్ని కష్టాలు పడుతున్నాము. ఏటకెళ్ళాక మాకు చేపలు కూడా దొరకంటున్నాము, ఏటకు కూడా వెళ్ళలేకపోతున్నారు. వైడిబిఎంఆర్లో 32 కంపెనీలు ఉన్న పరిశ్రమ కంపెనీలు, 32 కంపెనీలు కూడా ఈ రోజు సముద్రంలోనే పొల్యూషన్ ఇడిచిపెడుతున్నారు. సముద్రంలో ఆ పొల్యూషన్ వల్లే మాకు చేపలు మత్స్యకారుడికి అనేవాడికి ఉత్పత్తి తగ్గిపోయింది సార్. వలస బాట పట్టవలసి వస్తుంది. బాబు, నువ్వు 10th కానీ ఇంటర్ కానీ చదివినట్లయితే నీకు ఆల్రెడీ మెచ్యూరిటీ అయిపోయింది కదా, 18 years. ఇప్పుడు నువ్వు ఆ 6,36,000 కానీ 6,66,000 కానీ వదిలేసినట్లయితే నీకు జాబ్ ఇస్తామనేసి ఎవరైతే సర్వేకి వచ్చారో అధికారులు అనేది చాలా మంది యువతనైతే మభ్య పెట్టారండి. స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలైనా ఎన్నో రకాలుగా దేశం అభివృద్ధి చెందుతుంది. కానీ మా 4 గ్రామాల ప్రజల యొక్క బతుకులు మాత్రం మారట్లేదని వాళ్ళు చెప్తున్నారు. అంటే వాళ్ళు ఒక్కటే ప్రశ్న అడుగుతున్నారు. 34 సంవత్సరాలైంది ఇక్కడ అణు విద్యుత్ కేంద్రం పేరుతో మా జీవితాలను చీకట్లో నెట్టేసి, ఇంకా ఎన్నేళ్ళు? మాకు స్వాతంత్రం లేదా? మా పిల్లలు చదువుకోవద్దా? మా పిల్లలు ఉద్యోగాలు చేసుకోవద్దా? పక్క రాష్ట్రాలకి మేము వలసెళ్ళాలా? మా బాధలు పట్టించుకునే వాళ్లే లేదా? ప్రతి 5 సంవత్సరాలకి ఓట్లాడటానికి వచ్చినప్పుడు మాత్రమే మేము బతికున్నామన్న సంగతి మాకు తెలుస్తోంది. ఇప్పటికైనా ఇటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, దాంతో పాటుగా ప్రజా ప్రతినిధులు వీళ్ళందరూ కూడా వీళ్ళ యొక్క కష్టాల గురించి ప్రభుత్వాలకి తెలియచేయాలి. ఇక్కడి నుంచి వాళ్ళకి ఒక స్వతంత్రం వీళ్ళకి కూడా అందేలా కోరుకోవాలని చెప్పి బెస్ట్ టీవీ కోరుకుంటోంది. అందరికీ నమస్కారం. బెస్ట్ టీవీ ప్రేక్షకులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు నేను రణస్థలి మండలం చిన్న కొవ్వాడ, కొవ్వాడ, రామచంద్రాపురం, గూడెం ఈ యొక్క తీర ప్రాంతంలో నేనున్నాను. ఎందుకంటే నా వెనుక సముద్రం ఉంది. ఈ సముద్ర తీరానే ఈ 4 యొక్క గ్రామాలు ఉన్నాయి. మనం చూస్తే పెద్ద కొవ్వాడ, చిన్న కొవ్వాడ,
రామచంద్రాపురం, దాంతోపాటుగా గూడెం. ఎందుకు ఈ యొక్క గ్రామాల గురించి చెప్తున్నాను అనేగా మీ డౌటు. అంటే స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలైనా చాలామంది ప్రజలు వాళ్ళ యొక్క జీవితాలలో ముందుకెళ్తున్నారు, ఎంతో మంచి జీవితాన్ని గడుపుతున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఈ 4 గ్రామాలు, అంటే స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలైనా కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి కారణం ఎవరు? ఈ 80వ స్వాతంత్ర దినోత్సవం రోజున ఆ యొక్క ప్రజలు పడుతున్న కష్టాలని మీ ముందుకు తీసుకురాబోతున్నాము. ఈ సముద్రానికే మొత్తం తెలుసు వాళ్ళ కష్టాలు, సముద్రంలో పురుగుల్లాగా మా జీవితం మారిపోయిందని వాళ్ళు మాట్లాడుతున్నారు. చూద్దాం అసలు గ్రామంలోకి వెళ్ళి వాళ్ళ యొక్క బాధలని, వాళ్ళ యొక్క వెదలేంటి, వాళ్ళకి ఏం కావాలి, అసలు ప్రభుత్వాల నుంచి ఏం కావాలి, వీటన్నిటి కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. నాతో రండి. ఇప్పుడు నేను కొవ్వాడ బీచ్లో ఉన్నాను. అంటే 4 గ్రామాలు, కొవ్వాడ, చిన్న కొవ్వాడ, రామదాసుపేట, గూడెంకి సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పథకాలు లేక, ఏదైతే నిర్వాసితులకు ఇస్తానన్న ఆ డబ్బులు ఇవ్వక వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను ఇక్కడ స్థానికులతో ఉన్నాను, ఆయనతో మాట్లాడదాము. ఆయనతో మాట్లాడి అసలు ఏంటి అలా ప్రాబ్లం ఏంటి కూడా తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ పేరు? నా పేరు సూరాడప్పన్న. సూరాడ అప్పన్న గారు, పెద్ద కొవ్వాడ. మీది పెద్ద కొవ్వాడ. పెద్ద కొవ్వాడ అంటే సార్, అంటే నాకు తెలిసి 1991లో ఇక్కడ 4 గ్రామాల నుంచి దగ్గరగా 1200 సంబంధించి మెగావాట్ల అణు న్యూక్లియర్ దానికి సంబంధించి విద్యుత్ కడతామని చెప్పి ఇక్కడ మీ అందరి దగ్గర కూడా భూములు తీసుకున్నారు. అసలు తీసుకున్న తర్వాత ఏమైంది? మీరు ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి అంటే ఏం చెప్తారు? విద్యుత్ సమస్యలు ఏమంటే, ఫస్ట్ మాకు ఏంటంటే 3 విడతలుగా ఇస్తామన్నారు ప్యాకేజీ. అబ్బాయి ఏది సరిపోతే అబ్బాయికి ఇస్తామన్నారు. అబ్బాయికి వేసి సరిపోయినా సరే డబ్బులు ఇవ్వలేదు. ఆ ప్యాకేజ్ అయినా సరే మనకి కొన్ని కట్ చేస్తారు, కొన్ని ఇచ్చారు. ఓకే, అంటే మీకు భూములు ఉన్నాయా? మీ భూములు కూడా తీసుకున్నారు అప్పుడు? మా భూములు ఉన్నాయి, మాకైతే మరి లేవు. మరి లేనివాడికి లేదు, ఉన్నవాడికి ఉంది. నెక్స్ట్ ఏంటంటే మాకు వాటర్ యొక్క ఇబ్బంది, ఉప్పు గాలి, లేనిపోయిన జబ్బులు రావడం, కిడ్నీ స్టోన్స్, నెక్స్ట్ లివర్ స్టోన్స్, హెడ్ స్టోన్స్ ఇలా వచ్చి ఇక్కడ ఒక ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీ సొల్యూషన్ ఏంటంటే అందులో కలిసిపోతుంది. మాకు సంపద, ఈ సంపద కూడా లేదు. మత్స్య సంపద కూడా లేదు. చేసుకుందాం అనుకున్నా కానీ అది కూడా లేదు ఇక్కడ. ఎందుకంటే భీమవరం ఫ్యాక్టరీ వాటర్ వచ్చి అందులో వాటర్ చేంజ్ అయిపోయి మాకు ఈ సంపద కూడా లేదు. మేము ఎలాగ బతకాలా? పచ్చిలాగా ఎగిరిపోవాలా లేకపోతే చావాలా? ఏ విధమైనది మాకు అసలు అర్థం అవ్వకంటుంది. నిజంగా చూస్తే ఎంత దారుణమైన విషయం అంటే, 4 గ్రామాల ప్రజల దగ్గరగా చూసుకుంటే 2000 ఎకరాల భూములు తీసుకున్నారు. దీనికి సంబంధించి వీళ్ళకి ఎక్కడో ధర్మవరంలో 190 ఎకరాలు అక్కడ మీకు నిర్వాసితుల కోసం ఇల్లు కట్టిస్తామని చెప్పారు. కట్టించారా? లేదు. అదిగా రేపు ఇల్లు అవతల ఇదే డేట్. అవును, 8 సంవత్సరాల నుంచి ఇలా జరుగుతుంది. ఇప్పుడు 6వ సంవత్సరం ఇది. 6 సంవత్సరాలు జరుగుతుంది. ఓకే, అంటే 1991లో తీసుకుంటే ఇప్పటికి 34 సంవత్సరాలు. కనీసము వాళ్ళకి ప్రభుత్వ పథకాలు కూడా ఇవ్వని పరిస్థితి, చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా కనిపెడుతుంది. నిజంగా ఇంకా చెప్పండి మీ కష్టాలు. అంటే మా కష్టాలు ఏంటంటే, మాకు 5 ఫ్యామిలీ. మా బాబు డిగ్రీ చదువుకున్నాడు. డిగ్రీ చదువుకున్నాడు కూడా ఏమన్నారంటే, ఆధార్ కార్డులో మొత్తం ఇంకేజ్ ఎక్కువే ఉంది. అలాంటప్పుడు ఏంటంటే, స్కూల్ సర్టిఫికేట్ మాకు సాక్ష్యం కానీ ఆధార్ కార్డు సాక్ష్యం కాదని
ఆ అబ్బాయి కూడా ప్యాకేజీ పోయాయి. అబ్బాయి కూడా అలాంటి దగ్గర ఒక 400-500 మంది ఉంటారు ఇక్కడ ఈ 4 విలేజ్లో. ఈ 4 ఊర్లకు సంబంధించింది. కనీసం ఒక అబ్బాయి కూడా మా ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, 10th నుంచి అన్నారు. 10th నుంచి కూడా కాదు, ఏమీ లేదు ఇప్పటికి. వాళ్ళ ఆధారం కూడా లేదు. వాళ్ళంటే మేమంటే సముద్రం పెట్టి చేస్తాము, వాళ్ళు ఎక్కడ పెట్టి చేస్తారు? వాళ్ళకి ఏం తెలుసు? లాస్ట్ కు వట్టలు అంటే పేటలు కొడుకుని కూడా పనిచేయరు. అలాంటి వాళ్ళు ఎలాగ బతుకుతారు? ఈ ప్రభుత్వం ఎక్కడ ఉంది? ఆ 2 కొండలకు కూడా భూమి మాది. అలాంటిది ఎమ్మెల్యేలు ఎంపీలు వేసేసుకున్నారు. వీళ్ళు ఎవరికి ఏం కూడా అందలేదు. ఏమంటే ఆయనకి పడవని సార్, ఎక్కడ ఏమంటే ఇది గల్లు భూమి అని సార్. ఈయన కూడా ఆ డబ్బులే దొబ్బారు. అలా పెద్ద వాళ్ళే దొబ్బారు. వాళ్ళ అమెరికాలు అంటే, జపాన్లు అంటే, ఇంగ్లాండ్లు అంటే వాళ్ళ డబ్బులు దోసుకొని మమ్మల్ని ఒక వెధవలు అంటే సముద్రంలో పురుగులు చేస్తారు. లాస్ట్ కి ఎవడు మాకు న్యాయస్థానం చేయలేదు, ఏ ప్రభుత్వం కూడా న్యాయస్థానం చేయలేదు ఎంతవరకు. అంటే మీకు ఓట్లు ఉన్నాయా? మీరు ఓట్లు వేస్తారా? ప్రజలు మీరు మీ దగ్గరికి ఓట్ల కోసం అడిగినప్పుడు మా పరిస్థితి ఇది, మేము ఎందుకు మీకు ఓట్లు వేయాలి, మాకు ఇవ్వాలి అని చెప్పి మీరు అడగలేదా? అడుగుతాం, అడిగితే చేస్తాము అంటారు. అక్కడ ఇవన్నీ అయిపోయిన తర్వాత, క్లియరెన్స్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఏమంటారంటే అవుతుంది. వాటర్ తాగడానికి కూడా అప్పుడు డబ్బాలు పెట్టుకొని 20 రూపాయలు 30 రూపాయలు ఇచ్చుకొని వేరే ఊరు నుంచి రప్పించుకుంటాం ఆటోల మీద. అది ఈ పరిస్థితి ఈ గ్రామానికి. పట్టించుకునే మేము అడుగుతుంటే మా ఊరిని మేము అమ్మం కనుక, మా ఇల్లు మీకు ఇచ్చాం కనుక మా ఫ్యామిలీని మీరు ఆదుకొని మాకు ఇస్తానని తెచ్చేయాలి. ఇప్పటికి ఏమీ లేదు. ఏమంటే మీ ఊరు వేరే రాష్ట్రానికి అమ్మిస్తారు, అదేటి అమ్మేశారని చెప్పేస్తారు. ఇది కథ. అసలు మీ ఊర్లోనే మీకు ఏం లేదు? ఏం లేదు. ఏమంటే వాళ్ళు ఈ రోజు ఎత్తి అంటే ఎత్తియు, వెళ్ళిపో అంటే వెళ్ళిపోవడమే, అంతకు మించి ఇంకేం లేదు. చేతిలో ఉంది. ఇక్కడ ఫ్యాక్టరీలు కడతామని చెప్పి భూములు తీసుకొని ఆ భూములకి ఇవ్వాల్సిన పరిహారాలు ఇవ్వలేదు. దాంతో పాటుగా పునరావాసం కల్పిస్తామని చెప్పి దానికి సంబంధించి ఎక్కడైతే ఇల్లు కట్టిస్తామంటే కనీసం ఒక ఇటుకు కూడా అక్కడ వేయలేదు. తాగడానికి నీళ్లు లేవు, ప్రభుత్వ పథకాలు రావు, బతకాలా చావాలా అని చెప్పి మాట్లాడుకుంటున్న పరిస్థితి కూడా కనపడుతుంది. ఒక్కసారైనా మమ్మల్ని దయచేసి, మా పిల్లల మన దయచేసి మాత్రం పవన్ కళ్యాణ్ అయినా, చంద్రబాబు నాయుడు అయినా, లోకేష్ అయినా సరే వీళ్ళని కొద్దిగా మీ చేతుల్లో మీ కంట్లో పెట్టుకోవాలి. మీరు విన్నట్టుగా చూడండి ఒకసారి దయచేసి మాత్రం ఈ గ్రామం. ఎందుకంటే మేము ఎవరితో చెప్పుకోలేము, చేస్తే సముద్రం సవ్వాలి. దయచేసి మాత్రం ఈ ప్రభుత్వం పట్టించుకోవాలి. ఓకే, ప్రభుత్వం పట్టించుకోవాలి అని చెప్తున్నారు, మా బతుకులు మారాలని చెప్తున్నారు. ఈ 80వ స్వతంత్ర దినోత్సవం రోజైన ఇలాంటి పేదల బ్రతుకులు మారాలని చెప్పి కోరుకుందాం. ఇక్కడ ఎవరైతే 4 గ్రామాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వాళ్ళ కష్టాలు ఏంటి అనేది తెలుసుకుంటున్నాము, వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంటి అని తెలుసుకుంటున్నాము. ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నారు, ఇక్కడ తన పనులు ఒకసారి మాట్లాడదాం. మీ పేరు చెప్పండి. చీకటి నరసింహులు గారు, 1991లో మీ దగ్గర ఇక్కడ 4 గ్రామాల ప్రజల నుంచి భూములు తీసుకున్నారు ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు. అసలు వాళ్ళు ఏంటి పరిస్థితి? మీకు అన్నీ ఇచ్చారా? ఇక్కడ చాలా మంది కష్టాలు పడుతున్నారు, వీళ్ళకి డబ్బులు రాలేదు, వాళ్ళకి ఇల్లు కట్టిస్తామని చేయలేదు, వాటర్ లేదని చెప్తున్నారు. ఏం చెప్తారు? ఇల్లు కడతామని ఇల్లు కట్టలేదు. మరి డబ్బు కొన్ని భూములు పిండిగా ఉండిపోయినాయి, చాలా మంది భూములు ఉండిపోయినాయి. ఆ భూముల డబ్బులు కూడా ఇవ్వలేదు. జాయింట్ కలెక్టర్ కానీ, శ్రీకాంత్ కలెక్టర్ కానీ, మా జనాలు పెద్దల మళ్ళీ కానీ ఇంకా మా డబ్బులు ఇంకా తీర్పడి చేయలేదు. ఓకే, అంటే మీ పేరు ఏంటి? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? ఎక్కడ, ఏ ఊరు మీ ఊరు? మా చిన్న కోవాడ పంచాయతీ. కోవాడ. మేము పుట్టి 50 సంవత్సరాలు అయింది. 50 సంవత్సరాలు అయింది. 1991లో ఇక్కడ నుంచి గవర్నమెంట్ మీకు భూములు తీసుకున్న సంగతి అప్పుడు తెలుసా? మీరు ఉన్నారా? ఏం జరిగింది చెప్పండి. అప్పుడు ఎవరు వచ్చారు, ఏం చెప్పారు మీకు? శ్రీకాంత్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వచ్చారు. రాజస్థాన్ మా ఎంఆర్ఓ, ఆర్ఐ, సర్వే వాళ్ళు అందరూ మాకు పెద్దల మళ్ళీ మాట్లాడినాము. ఎకరానికి డిపార్ట్మెంట్ 18 లక్షలు అన్నారు. 9 లక్షలు లెక్క ఇచ్చారు. 18 లక్షలు అని చెప్పి 9 లక్షలు ఇచ్చారు. అవి కూడా పూర్తిగా కొంతమందికి ఇవ్వలేదు. కొంతమందికి ఇవ్వలేదు. గడ్డ వాళ్ళు తీసేసాకము పార చగభూమి తీసారు. పిండి కొన్ని తాడి చెట్లకి ఎత్తున్నారు. తాడి చెట్లు కూడా రూపాయి ఇవ్వలేదు. ఓకే, తాడి చెట్టుకి 2 పంచాయతీలకి ఇవ్వలేదు. తాడి చెట్టుకి మొక్కలకి. ఓకే, అంటే ఎప్పుడో 91లో మీ దగ్గర భూములు తీసుకుంటే మొన్న ఎప్పుడో
మీరు కష్టాలు పడి పడి మొన్న ఎప్పుడు ఇచ్చారంట కదా, ఎన్ని సంవత్సరాలు అయింది మీకు ఇది ఇచ్చి? మాకు ఇచ్చి 2 సంవత్సరాలు 3 సార్లు అర్థం ఇచ్చి 4 గ్రామాల్లో మొత్తం కలుపుకొని ఎంతమంది ఇక్కడ ప్రజలు ఉన్నారు, వాళ్ళు పడుతున్న కష్టాలు ఏంటి? మీకు దగ్గర వాటర్ కూడా మీకు లేవని చెప్తున్నారు కదా వాళ్ళు. 2000 గడప ఉంటుంది. 2000 గడప ఉంటుంది, 4500 మంది ఏదో ఉన్నారని చెప్తున్నారు. అంటే ఏంటి, ఏం కష్టాలు పడుతున్నారు? మీకు ప్రభుత్వ పథకాలు రావంట కదా? ఏది రావడం లేదు. సముద్రం ఏటకెళ్ళి ఏది జరిగినా సరే అని కూడా డబ్బులు రావడం లేదు. ఏదన్నా ఎవరన్నా చనిపోయినా కానీ మీకు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఓకే, ఒక మనిషి వాళ్ళకి వెళ్ళి తెరతలు చచ్చిపోడు, ఆడికి రూపాయి కూడా రాలే. ఓకే, ఆడి పేరు గారిని అన్నాడు. డెఫినెట్ గా చూస్తే చాలా మంది కష్టాలు పడుతున్నాము మేము, దానికి సంబంధించి మా బాధలు చూడండి, మా బాధలు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వాలకి తెలియచేయండి, మాకు మంచి జరిగే చేయండి అని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఏంటి పరిస్థితి మీకు తెలుసా? ఏంటి పరిస్థితి, మీరు పడుతున్న ఇబ్బందులు ఏంటి, ఏం చెప్తారు? అప్పుడు అను విద్య కేంద్రం అనుకున్నాము, ఊరెత్తానన్నారు, వాడెత్తానన్నారు, కూలెత్తానన్నారు, బిజ్జికి ఇది స్పోర్ట్ కట్టానన్నారు, అవేటి రాలేదు, ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు రోడ్లు బాగున్నాయి, ఇవి బాగలేదు. ఓకే, ఏం చేస్తా? అడిగారా మీరు? చాలా మంది ఉన్నాగా, ప్రభుత్వాలను అడిగారా, నాయకులను అడిగారా మీరు? వాళ్ళు మంచి చేస్తారు మీకు చేస్తారని చెప్పారా? చేస్తానా చెప్పాలి, ఇంతవరకు రాలేదు. ఇంకా భూమి డబ్బులు పడలేదు ఇవన్నీ, ఇదేగా అక్కడ నుండి అంతవరకు. కొంతమంది బాధపడుతున్నారు, కొంతమంది తిరిగి రాలేదు, కొంతమంది ఫ్యామిలీ ప్యాకేజ్ రాలేదు. అలాగే పెద్ద మనుషులు అడగలేదు కానీ పెద్ద మనుషులు తిరుగుతున్నాడు. ఓకే, మీ పేరు చెప్పండి. మైలేపల్లి లక్ష్మణరావు గారు సార్. సార్ ఏంటి అసలు ఇక్కడ నుంచి దగ్గర భూములు తీసుకున్నారు, మీకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అని చెప్తున్నారు, ఏం జరుగుతుంది ఏంటంటే? సార్ ఒకటైతే కన్ఫర్మ్ సార్, తరాల మారినా మా మత్స్యకారుల తలరాతలు ఇంతవరకు మారలేదు సార్. ఏ ప్రభుత్వం వచ్చినా తరాలు మారినా మా మత్స్యకారుల తలరాతల ఇంతవరకు మారలేదండి. అప్పుడు నేను కనుక అన్ని విద్యుత్ కేంద్రం వచ్చింది కడతామన్నారు, ఇల్లు ఇస్తామన్నారు. ఎప్పుడు 1991 1991లో అప్పటి నుంచే స్టార్ట్ అయ్యి మొన్న 2019లో ఇప్పుడు 18లో వచ్చింది. మళ్ళీ ఇంక రివర్స్ వచ్చారు. వచ్చిన తర్వాత మీకు 2023 కల్లా మీ ఊరు మొత్తం కొత్త ఊరు కట్టేసి ధర్మవరంలో ఇస్తామన్నారు. ధర్మవరంలో 190 ఎకరాల్లో మీకు పునరావాసం కట్టిస్తామన్నారు సార్. ఇటువరకు ఆడే ఉన్నాడు, ఆదుకునే నాదుడు ఉన్నాడు. ఇంక ఇది వరకు మేము ఎలా ఉన్నామో లేమో, మా బ్రతుకులు ఏమైపోయావో అదే తప్పితే మరి ఇటువరకు అప్పుడు ఇచ్చారే తప్పితే ఇంతవరకు ఆ గవర్నమెంట్ వారు గాని ప్రభుత్వం ఎవరైనా సరే ఇటువరకు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా తలరాతలు మారట్లేదండి. మా పుట్టింది తప్ప సార్. ఈ గవర్నమెంట్ వారు ఈ ప్రభుత్వం వీళ్ళంతా పట్టించుకోవడం మా ఇక్కడ పుట్టిందే తప్ప సార్. అదే కనీసం మీరు తాగడానికి నీళ్లు కూడా లేవంట కదా సార్. ఉప్పు నీళ్ళు తప్పితే కనీసం మంచినీళ్ళ సౌకర్యం కూడా ఇంతవరకు లేదు సార్. ఎలాగో ఉప్పు నీళ్ళు సగమా మంచినీళ్ళు సగం కలుపుకుంటూ గడుపుకుంటూ వస్తున్నాం సార్. మాకు ఇటు అలాగా భూములు గీములు లేవు సార్, ఏమూ లేవు సార్. మాకు సముద్రం తప్పితే మాకు ఇంతవరకు అవి ఏమి లేదు సార్. మీరు చూస్తున్నారు కాబట్టి ఒక దిబ్బలే ఉన్నాయి. ఈ సముద్రంలో కేటకెళ్ళాలంటే సముద్ర వాతావరణం అనుకూలంగా లేదు. దీంట్లో బ్రతకలేకపోతున్నాం సార్. మా బ్రతుకులంతా ఈ వలసల పాలు అయిపోయి రావాలా వలసలు వెళ్ళిపోతున్నాం సార్. ఇటువరకు మంగళూరు, తమిళనాడు రూపాయి డబ్బులు లేక కడుపు మంట తీరక ఆకలి తీరక మా బ్రతుకులు అన్యాయం అయిపోయాయి. పిల్లల చదువులేంటి, మీరు వాళ్ళ బతుకులు ఏంటంటే చాలా మంది పిల్లలు బాగా చదువుకొని ఉంటే వాళ్ళు మారుతా ఉంటాయి. మీకు చదువుకి సంబంధించి చదువులు మారాలంటే మాకు అసలు చదివేదానికి సోమత లేకుంటే మేమే సార్ ఎలాగ సార్ చదివించేది పిల్లలకు? మేము బ్రతుకు కోసమే వలసలు పోతున్నాం సార్. స్కూల్స్ కూడా సరిగ్గా లేవంట కదా? లేదు సార్, ఏ స్కూల్ సరిగా అభివృద్ధి లేదు, శుద్ధం లేదు. అసలు ఆ స్కూల్ అన్ని మాటే ఎత్తకండి సార్, అంత ఘోరంగా ఉన్నాయి. అంటే మీ జీవన విధానం ఏంటి, మీరు ఎలా మా జీవన విధానం అంటే సార్ వలస వెళ్ళిపోవడమే మా బ్రతుకు జీవనం. అది ఊర్లో బ్రతకాలంటే బ్రతకడానికి మాకు స్తోమత లేదు సార్. బ్రతికేదానికి స్తోమత లేదు సార్. మామూలు బ్రతికే మరి మా పుట్టిన నుంచి ఇంతవరకు వరకు బ్రతికే వలస బ్రతికే అయిపోతుంది సార్. ఇదివరకు బుడకటిపాలెంలో జట్టి వైఎస్ఆర్ ప్రభుత్వంలో జట్టి వచ్చింది సార్. ఆ జట్టి కూడా ఇది వరకు చేస్తామా రాళ్ళు కూడా మామూలు ఎటుబడి చెట్టాలు చెదిరిపోయాయి సార్. అదే విధంగా వాళ్ళని మా పక్క ఊరే అది సార్, మా నియోజకవర్గమే సార్, ఇచ్చారు నియోజకవర్గమే. ఆ బుడకొట్ల వారి పాలన కూడా అది వరకు అక్కడైనా కొంతమంది పోను ఈ సముద్రం తీర ప్రాంతంలో బ్రతకాలంటే
అక్కడ కూడా మాకు బ్రతకడానికి త్రోవ లేకుండా చేస్తారు సార్. ఈ ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వం కూడా ఏం చేయలేకపోయింది. పోనీ ఆ ప్రభుత్వంలో ఉంటాడు, ఆ ప్రభుత్వం చేస్తుందని ప్రభుత్వం మారింది. తంజాది అంతలు సార్, ప్రభుత్వాలు మారినా మా తలరాతలు మారవు సార్. ఓకే, ఏం చెప్పాలనుకుంటున్నారు డైరెక్ట్ గా ఇప్పుడు ప్రభుత్వాలకి? ఎందుకంటే ఆగస్టు 15 స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతుంది తెలుసా ఈ దేశానికి. ప్రపంచంలో 80 సంవత్సరాలు అయినా కానీ ఇప్పుడు మీ బ్రతుకులు మారట్లేదు. ఈ రోజున ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? మా ఏంటంటే మా మత్స్యకారులు మా బ్రతుకులు ఏ ప్రభుత్వమే, ఈ వైఎస్ఆర్ టీడీపీ ప్రభుత్వంలోనే సరే ఇది వరకు కాకపోతే ఎంతో కొంతమంది అని వలసలు అవుతారు. అక్కడికి వెళ్ళి పాకిస్తాన్ బోర్డర్లో ఇరికిపోయి వాళ్ళ పిల్లల తల్లి గోసలాడుతున్నారండి. మా భర్త ఉంటే మాకు దక్కడితే బొక్కడదు, మా బ్రతకాలంటే మేము ఎలా ఏ విధంగా బతుకుతామో కొంచెం ఎంతో కొంత మాకు జట్టి కడితే మాకు ఎంతో కొంత అవకాశం ఉందా, దాని మూలన ఎంతో కొంతమంత మాకు అభివృద్ధి చెందుతుందని మాకు ఆస్తారు. కాదు మరి ఓట్లు వేయించుకుంటున్నారు కదా ప్రతి సంవత్సరం 5 సంవత్సరాలకి, మీరు ఓట్లు ఉన్నాయా మీకు? సార్ ఓట్లు ఉన్నాయి సార్. ఓట్లు వేసిన దాకా ఓట్లు వేసిన తర్వాత బూట్లు చూపిస్తున్నారు సార్. అవునా? అసలు నిజంగా సార్. ఓట్లు వేయకముందు అసలు మొత్తం అన్ని తీసేస్తారు. ఓట్ల ముందు మీకు ఇచ్చేసేస్తామా, వచ్చేసేస్తాం, మీకు కొన తెచ్చేస్తాం, చేసా మొత్తం. ఓట్లు వేసిన తర్వాత మమ్మల్ని బూట్లు చేస్తాం, లేకుంటే ఏట్లో తోసేస్తున్నారు సార్ ఓట్లు వేసిన తర్వాత. ఓకే, మీకు ఏం కావాలి చెప్పండి. ఈ రోజు మీరు ఏం చెప్తారనుకుంటున్నారు సార్? మేము ఏంటంటే మా మత్స్యకారులు, మా గ్రామ తీర ప్రాంత ప్రజలకి ఏంటంటే మాకు నీరు దాహం కావాలి. మాకు మత్స్యకారులు కొంచెం ఏంటంటే సాయం చేసి మాకు మత్స్యకారులకు భరోసా ఇచ్చి మాకు జట్టీలు లాంటివి ఇలాంటివి చిన్న చిన్నవా ఆ తమిళనాడు అంట, కేరళ అంట, పక్కలంట ప్రతి ఊరికి జట్టి ఉంది సార్. మేమే మన శ్రీకాకుళం డొంకూరు నుంచి డోన్పేట వరకు ఇటు వరకు ఒక జట్టి లేదు సార్. నిజంగా చెప్తున్నాను, డొంకూరు టు డోన్పేట వరకు మన శ్రీకాకుళం డిస్టిక్ లో. వాళ్ళు ఎప్పుడో ఇచ్చారు ప్యాకేజ్ అనేది 10 సంవత్సరాలు దగ్గర అయిపోతుంది సార్. అది తప్పితే ఇటు వరకు మా నష్టపరిహారం ఇది కొత్త ఇల్లు కడతామా అది ఏమీ అవ్వలేదు సార్. అక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నాయి సార్. ఓకే, ప్రతి సంవత్సరం 5 సంవత్సరాలకు ఒకసారి ఓట్ల కోసం వస్తారు, ఓట్లు వేయించుకుంటారు, తర్వాత బూట్లు చూపిస్తారని మాట్లాడుతున్నారు. ఇన్ని సంవత్సరాలుగా వీళ్ళ బతుకులు మారట్లేదు. ప్రభుత్వాలు అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు, వీళ్ళ యొక్క జీవితాల వైపు ఒక్కసారి చూడండి. 4500 మంది ఇక్కడ జీవచ్చవాల్లా బతుకుతున్నారు. వీళ్ళ గురించి ఒక్కసారైనా ఆలోచించండి. వాళ్ళకి ఇవ్వాల్సిన ఏదైతే ఉందో అవి ఇచ్చి వాళ్ళ యొక్క రుణం తీర్చుకోండి. నమస్కారం అమ్మా, మీ పేరమ్మా? నా పేరు లక్ష్మి. లక్ష్మి గారు, అంటే మీరు చాలా రోజుల నుంచి ఈ విద్యుత్ కేంద్రం వల్ల మీ మొత్తం భూములు ఇవన్నీ వెళ్ళినాయి, మీ గ్రామాలు కూడా లేని పరిస్థితి, ఎలాంటి కష్టాలు పడుతున్నారంటే ఏం చెప్తారమ్మా? భూములు తీసుకొనరు, భూముల కోసమే మేము బాధపడి మాకు ఆ డబ్బులు వేయడం లేదు, మమ్మల్ని చూడడం లేదు, మాకు కూలి లేవు, నేలు లేవు. మేము ఇన్ని కష్టాలు పడుతున్నాము. ఏటకెళ్ళాక మాకు చేపలు కూడా దొరకంటున్నాము, ఏటకు కూడా వెళ్ళలేకపోతున్నారు. మరి మాకు కష్టపడి మాకు కూలి కాడనేకంటే ఇలాగా ఇబ్బందులు పడిపోయిన పిల్లలతో ఇంటాలోనే ఉండిపోతున్నాము, ఇటు వెళ్ళలేకపోతున్నాము. అంటే పిల్లల చదువులు చూస్తే ఇక్కడ పిల్లలు సరిగ్గా చదువుకోవట్లేదు, కూడా సరిగ్గా చదవడం లేదు. పిల్లలకు కూడా చదువులు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. అంటే స్కూల్స్ కూడా చూస్తే ఇక్కడ కట్టుబడి లేదు. స్కూల్ కూడా పిల్లలు కూడా చదవడం లేదు. పిల్లలకు కూడా ఇబ్బందులు ఇక్కడ పడుతుంటారు. పిల్లలు చదువుకోనకు కూడా ఇక్కడ ఇది కట్టడం లేదు, బిల్డింగ్లు అవి కట్టడం లేదు. మరి ఆ పిల్లలు మేము ఎక్కడైనా బతకాలి, చెరువులు కొట్టుకొని మేము ఇక్కడ దాంట్లో ఆడుకోవాలి దాంట్లో. మరి మాకు ఏటి ఉన్నది ఇక్కడ? భూములు అమ్మేసాం, పొట్లు అమ్మేసాం, ఇళ్ళు అమ్మేసాం, ఆకులు అమ్మేసాం అని తీసుకున్నారు. వేసిన డబ్బులు మాకు వేయడం లేదు. అంటే ఇక్కడ నుంచి వలసలు వెళ్తున్నారు బతకటానికి, వేరే చోటకి వెళ్తున్నారు, ఇక్కడ ఉండే గ్రామంలోని మగవాళ్ళంతా అని కూడా చెప్తారు. అలాంటి అంటే ఇబ్బందికర పరిస్థితులు ఎప్పుడో వాళ్ళు వస్తారు, దేశాలు అంటే వెళ్ళిపోతాండ్రు, వలసలు అంటే వెళ్ళిపోయి మనుషులు కూడా చనిపోతాండ్రు చాలా మంది. మరి వీళ్ళకి మాకు వచ్చింది ఆదాయాలు ఏటి లేవు. మరి ఆ మగోళ్ళు కష్టపడి వచ్చేవాడికి కూడా మగోళ్ళు కూడా చనిపోతుండ్రు. వీళ్ళకి వచ్చేవాడికి ఆ డబ్బులు ఇస్తాడు కానీ కష్టం అయిపోతుండ్రు. ఆ గవర్నమెంట్ ఏటీజీ కాంటాడు. మనం ఇక్కడ అందరూ ఇక్కడ ప్రెసిడెంట్లు, ఎమ్మెల్యే, ఎంపీ ఎవడనేరు పట్టింపు చేసుకోకంటారు. అంటే 5 సంవత్సరాల తర్వాత వస్తే మిమ్మల్ని ఓట్లు అడగడానికి వాళ్ళందరూ వస్తుంటారు కదా, మీరు అడగలేదా? ఏంటయ్యా మా బతుకులు ఎలా ఉన్నాయి అడగలేదా? అడుగుతున్నాము. ఏం చెప్తారు? మరి ఆవిడ అలాగే ఇలాగే చెప్తారు సమాధానం. మేము ఏడు చేయాలమ్మని అంటారు. ఓకే, మరి ఇంకేడు చెప్పు. ఓకే, ఏం కావాలండి? మీకేం కావాలమ్మా? ఏమిస్తే మీ బ్రతుకులు మారతాయి? అంటే 34 సంవత్సరాలు కలిగి ఏం చేయట్లేదు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే గవర్నమెంట్లకి మీకు మంచి జరగాల, మీకు కూళ్ళు మా కూళ్ళు ఉంటే మాకు కష్టపడుకుంటే పాలు వస్తుంది మాకు. మరి మాకు ఎటు వెళ్ళాక ఇప్పుడు దారి లేదు, ఏ పక్క వెళ్ళాక కూలి దొరకడం లేదు. భూములు అన్నట్టు గవర్నమెంట్ అని తీసుకున్నాడు. ఆ వేసిన డబ్బులు ఆ పిల్లలకి వేసిన పథకాలు కూడా ఎజ్జుకుని లేదు.
మరి ఆ చిన్న పిల్లలకు కూడా చదువులు లేవు. ఈ పిల్లలు వెళ్ళాక ఏటకెళ్ళాక సాయంత్రాలు తెప్పలు లేవు, వాళ్ళని ఇంకేటి మేము ఎలా బతకాలి? ఆ చదువుకున్న పిల్లలకు కూడా 10 రూపాయలు వేయకంటారు. మరి ఇంకేలా మేము ఎలా బతకాలి? ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు. ఏ ఉద్యోగాలు అనేవి ఏటి లేవు, ఏటి ఇయ్యడము లేదు. ఇదా అన్నారు అదా అన్నారు, చుట్టూ తిరిగి మమ్మల్ని గడపలు పోగొట్టు పెట్టి రేపు మోపు కారాలతో కాల్చేస్తారు. మరి ఇంకేటి? ఓకే, నేను అటు నుంచి వస్తుంటే మేము చూసాను సరిగ్గా డ్రైనేజ్ కూడా లేదు, అంతా మురుకు నీరు అన్ని పారిపోయి. అసలు అంటే పట్టించుకోరా పంచాయతీలు? పంచాయతీ గించాయతీ ఎవరు లేరు, పెద్దలు కూడా పట్టింపు చేసుకోకంటారు. మనుషులు చనిపోయి పట్టింపు చేసుకోకంటారు, నీటిలో పడిపోయిన వాళ్ళు పట్టింపు చేసుకోకంటారు. ఏమైనా చనిపోతే వాళ్ళకి ఏమైనా డబ్బులు ఏమైనా ఇస్తున్నారా? గవర్నమెంట్ లో ఏమైనా ఇస్తాయా? రావడం లేదు. చనిపోయిన వాళ్ళకి కూడా ఇప్పుడు మహిళలు ఎవడో చచ్చిపోయినా సరే గవర్నమెంట్ కూడా డబ్బులు ఇవ్వకంటున్నాడు. అవి కూడా రావడం లేదు ఆడవాళ్ళకు. మగోడు చచ్చిపోయినా ఆడదానికి రావడం లేదు, ఆడదా చచ్చిపోయినా మగోడు రావడం లేదు. ఓకే, ఈ డబ్బులు కూడా రావడం అంటే ఒంటరి మహిళలు సరిగ్గా ఇవ్వడం లేదు. అంటే ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా గవర్నమెంట్ నుంచి ఏమీ రావు. రాదు. ఓకే, ఏవి రావడం. రైట్. ఇక్కడ కొవ్వాడ గ్రామానికి చెందిన ఒక వ్యక్తితో ఉన్నాను. ఆయన పేరేంటి, ఆయన ఏం చేస్తారో తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ పేరు? ఇదే చూడండి సార్, ఇప్పుడు మా చేతి. నీ పేరు చేతి. ఏం చేస్తారు మీరు? చూడండి, నేను ఏడకి వెళ్తాను సముద్రంలోకి. ఏడకి వెళ్తే తింటాము, కాకపోతే ఇంటికాడ ఉంటే ఏటి ఉండదు. అంటే ఏంటి మీ కష్టం ఏంటి, ఏం చెప్తారు? మా పరిస్థితి అంతే మరి, కష్టం అంతే. ఎవడో మరి ఎటు వెళ్ళాక మాకు ఏటి అవకాశం లేదు. ఎటు వెళ్ళిపోవాలంటే ఏరావు వెళ్ళిపోవాలా, కాకపోతే కర్ణాటక వెళ్ళిపోవాలి, ఇటు వెళ్ళిపోవాలి. ఏందంటే ఉన్నామంటే బతకనేము. ఆడదా ఇల్లు ఉడుకుని ఉండాలి, మగోడు ఎవడ ఉండడు ఊర్లో, ఎవడో ఉండడు. ఇదే ఈ చూడు మట్టి రోడ్డు ఎలా ఉన్నది ఈ పరిస్థితి. 20 సంవత్సరాల కానీ చిన్నగా ఉంది మా పరిస్థితి. అంటే మీరు ఓట్లు వేస్తారు కదా, ఓట్లకు సంబంధించి వాళ్ళు వచ్చినప్పుడు మీరు చెప్పొచ్చుగా ఏంటి పరిస్థితి మాకు? మా పెద్దలు చెప్పని వాళ్ళు, వాళ్ళు చెప్పని వాళ్ళు, వాళ్ళు లంచాలతో వాళ్ళు లంచాలని తీసుకుంటారు. నువ్వు 50,000, మా అతను 50,000, అతను 50,000 ఇస్తే వాళ్ళు లంచాలని తీసుకుంటాడు. లంచాలని తీసుకొని మరి వీళ్ళు చెప్పనాక అవదు అని అంటే గచ్చిరేస్తారు మమ్మల్ని. కాకపోతే అక్కడ ఏమన్నా మౌ తెట్టి మాట్లాడాలంటే మాట్లాడతాము, మాట్లాడినవాళ్ళు. ఓకే, పర్లేదు. ఏం కావాలి, మీ సమస్య ఏంటి, మీకు ఏమి ఇస్తే మీకు ఏటిస్తాడు, ఎవరు ఏటిస్తాడు, ఎవరు ఏటి న్యాయం చేయకంతున్నారు, ఎవరు న్యాయం చేయకంతున్నారు. మా పరిస్థితి నాకు చింకి బట్టలతో ఉంటున్నాము. అంటే మీరు వేటకి వెళ్తుంటారా? మీరు ఎంతకు వస్తాయి రోజు, ఎంత వస్తుంది మీరు సంపాదిస్తే? ఈ పొద్దు 200 దొక్క ఎందుకంటే చేప తీసుకొస్తే 1200 ఇస్తాను. ఆ 200 ఏ పిల్లకి ఇస్తామో ఏవిడి. ఏం కోరుకుంటున్నారు, ఏం కావాలి మీకు? అంటే ఇప్పుడు మీ భూములు తీసుకున్నారు, మీకు పునరావాసం ఇవ్వట్లేదు, మీకేం కావాలని చెప్తున్నారు? భూములు తీసుకున్న వాళ్ళు మాకు ఇల్లు ఇస్తామన్నాడు, ఇల్లు ఎత్తి అక్కడ ఇల్లు కట్టేస్తాము వెళ్ళిపోయాను అన్నాడు. అలా ఏది లేదు, ఇస్తామన్నాడు మరి వెళ్ళిపోమన్నాడు, వెళ్ళిపోమన్నాడు మరి ఇల్లు కట్టేస్తాము వెళ్ళిపోయాను అన్నాడు. ఆ ఇల్లు ఏమనేది ఏటి ఏమని మీకు ఇల్లు కావాలి, అంతేనా? ఇల్లు కావాలి. ప్రభుత్వము మాకు ఎవరు బాగు చేస్తారా ఆరేనండి మాకు అందం. ప్రభుత్వము ఎవరైనా ఒకటే, మా ప్రభుత్వం బాగు చేసినారు మాకు ఇదండి, దాన్ని మించి ఎట్లేదండి. అర్థమైందా? ఇప్పుడు మామంటే కూలి పని చేసుకునే వాళ్ళమండి. ఎందుకంటే మాకు లోక ప్రపంచం తెలియని వాళ్ళం. మేము సముద్రంలోకి వెళ్తే 100 దొరికితే 200 దొరుకుతుంది. ఏంటంటే మేము అప్పుడప్పుడు ఖర్చులు ఉంటామండి. మాకు వేస్తే భార్యక 100 రూపాయలు ఇస్తాం, 100 రూపాయలు మేము తీసుకునేవాళ్ళు, లేదా 100 రూపాయలు దొరికితే 100 రూపాయలు భార్యకి ఇచ్చేవాళ్ళు. అలాంటిదంటే మా బతుకులు ఎవరి వల్ల లేదండి, ఒక ప్రభుత్వం వల్ల ఉంది మా బ్రతుకులు. మా బతుకులు ఏంటంటే మీరే చూడాలి తప్ప ఇంకెట్లేదు. అర్థమవుతుందా? మీరు ఎలాగైతే మీరు క్లియర్ చేస్తారో అలాగండి. మా ప్రభుత్వము ఎవరో ఒక నాయకుడు బాగుంటే మాకు బాగుపడతాం, అంతే తప్ప ఇతను బాగున్నాడు అతను బాగున్నాడు కాదు. మాకు పేదోళ్ళకు ఓ ప్రభుత్వము బాగు పెడితే మాకు అదే సంతోషమండి, దాన్ని మించి ఎట్లేదండి. అణు విద్యుత్ కేంద్రం కోసం భూములు ఇచ్చిన గ్రామాలలో ఒక గ్రామం ఇది నా వెనకుంది. ఇదే గూడెం గ్రామం. ఇక్కడ ఎవరైతే అంటే 4 గ్రామాలు ఉన్నాయి, అంటే కొవ్వాడ, చిన్న కొవ్వాడ, దాంతోపాటుగా రామచంద్రాపురం, ఇప్పుడు చూస్తే గూడెం అనమాట. ఈ గూడెంకి సంబంధించి ఇక్కడ భూములు కూడా ప్రజలు అణు విద్యుత్ కేంద్రానికి ఇచ్చిన పరిస్థితి ఉంది. ఒకసారి వెళ్దాం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ యొక్క కష్టాలు ఏంటి, వాళ్ళు దీని మీద వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది విందాం.
34 సంవత్సరాలైన అన్నట్టు 91లో భూములు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఎందుకు ముందుకెళ్ళట్లేదు? ఒకసారి మాట్లాడదాం ఇక్కడ. సార్ మీ పేరు? నా పేరు సోరాడు రాముడు సార్, కొవ్వాడ ఎంపీటీసీ. అంటే 4 గ్రామాలకు సంబంధించిన ఎంపీటీసీనే సార్. గూడెం, రామచంద్రపురం, అలాగే కొవ్వాడ, చిన్న కొవ్వాడ, టెక్కిలి. దీనికి అది 4 గ్రామాలకు సంబంధించిన ఎంపీటీసీనే. నేటికి అంటే మనకి 2016లో ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు. 2016లో ల్యాండ్ ఎక్విజిషన్ చేసి 2019లో పేమెంట్లు చేశారు. 2019లో మనకు పేమెంట్ చేసిన తర్వాత 2021 కల్లా వికేట్ చేస్తామన్నారు విలేజ్. అలాగే ఈరోజు 2026. ఈ 2026 వరకు కూడా ప్రజలు పడిన కష్టాలు అంతా ఇంత కాదు. అభివృద్ధి లేదు, అభివృద్ధి బాగా కుంటుపడిపోయింది. అలాగని తాగునీటి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. అలాగనే పిల్లలకు పెళ్ళిళ్ళు చేసుకుంటే ఇల్లు కట్టడానికి కూడా అవ్వట్లేదు. ఒక్కొక్క ఇంట్లో సుమారు 3-4 ఫ్యామిలీ వరకు ఉండడం జరుగుతుంది. నేటి నుండి ఈ కష్టాలన్నీ ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. ప్రజాప్రతినిధుల దగ్గరికి కూడా ఇది తీసుకెళ్లడం జరిగింది. అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దీని మీద అసెంబ్లీలో డిస్కస్ చేయడం కూడా జరిగింది. కానీ గవర్నమెంట్ ఇప్పటికి కూడా స్పందించట్లేదు. అలాగే ఎంపీ గారు కూడా ఢిల్లీలో కూడా ఇదే పాయింట్ లేవనెత్తడం కూడా జరిగింది. కానీ ఎక్కడ కూడా చలనం లేదు. ఇబ్బందులు అయితే ఎంతంత కాదు. జనాల దగ్గర మేము రేపు పొద్దున్న ఎలా తలెత్తుకొని తిరుగుతామా అనే స్థాయికి కూడా ఉంది. ఎందుకంటే ఇంత ఇబ్బందులు పడుతున్నాం. మాకు 2021లో గ్రామాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోతామేమో అనుకున్నాం. పునరావాసం ధర్మవరం కడతామన్నారు. ఇంతవరకు 190 ఎకరాలు అక్కడ కట్టారు. 190 కట్టలేదు. ఇంకా ల్యాండ్ ఎక్విజిషన్ చేయడమే జరిగింది. ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు కానీ ఇది వరకు కూడా ఇంకా అక్కడ జంగల్ క్లియరెన్స్ కూడా చేయలేదు, రోడ్లు కూడా వేయలేదు, ఒక ఇల్లుకి పునాది కూడా వేయలేదు, టెండర్ కూడా అవ్వలేదు. ఎందుకంటే ఇప్పుడు నేటికి 20 సంవత్సరాలు కావస్తున్నది. 20 సంవత్సరాల నుండి ప్రజలు ఇబ్బందులు అన్నీ పడుతున్నారు. ఎందుకు అనారోగ్యంగా ఓ పక్క నుండి ఇబ్బంది పడుతున్నారు. మురికి నీరు నేను చూశాను. ఆ గ్రామాల్లో ఏదైతే భూములు ఇచ్చిన రైతుల గ్రామాల్లోకి వెళ్తే డ్రైనేజ్ వ్యవస్థ చాలా దారుణంగా ఉంది. పిల్లలు చదువుకోవడానికి స్కూల్ లేవు. స్కూల్లో వాటర్ ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే 5 సంవత్సరాలకు ఒకసారి ఓట్లయితే రాజకీయ నాయకులు వేయించుకుంటున్నారు కదా, ఎందుకు ఇలాంటి ఫెసిలిటీస్ ఇవ్వట్లేదు అంటే ఏం చెప్తారు? అందుకే మేము కలెక్టర్ గారిని 10 సార్లు అడగడం కూడా జరుగుతుంది సార్. కలెక్టర్ గారు ఏమంటున్నారంటే విలేజ్ వికేట్ అయిపోద్ది కదా, వికేట్ అయిపోయిన విలేజ్కి పక్కా బిల్డింగ్లు ఎందుకు ఇవ్వాలని అంటున్నారు. పక్కా బిల్డింగ్లు ఇవ్వద్దని అంటే మరి విలేజ్లో నేటికి ఇప్పటికే 20 సంవత్సరాలు అంటే దగ్గర 10 సంవత్సరాలు కావస్తున్నది. ఈ 10 సంవత్సరాల్లో పిల్లలు ఎంతమంది పెరుగుతున్నారు, వాళ్ళకి విద్యా వ్యవస్థ ఎలాగవుద్ది. ఆల్రెడీ స్కూల్ బిల్డింగ్కి వెళ్ళండి, స్కూల్ బిల్డింగ్ కూడా చూపిస్తా. స్కూల్ బిల్డింగ్లో కూడా చాలా అవ్యవస్థలో ఉన్నాయి, అంటే పడిపోయే స్థాయిలో కూడా ఉంది. అలాంటి ఇబ్బందులు మేము కలెక్టర్ గారికి 10 సార్లు చెప్తున్నాం. సార్ మా పిల్లలు చదువుకోవాలి, ఇక్కడ పిల్లలు చదువుకోవడానికి స్కూల్ బిల్డింగ్స్ కూడా ఇవ్వాలి. హాస్టల్ లేదు సార్. ఇక్కడ ఎంత ఉన్నారు అనుకో 130 మంది స్ట్రెంత్ ఉంది హాస్టల్లో ప్రెజెంట్. పిల్లలు వచ్చినప్పటికి 500 స్ట్రెంత్ ఉంది హాస్టల్లో. ఒక పక్క ఎలిమెంట్ స్కూల్ ఉంది, హై స్కూల్ ఉంది. 2 ఎలిమెంట్ స్కూల్ ఉన్నాయి, ఒక హై స్కూల్ ఉంది. హై స్కూల్ కూడా ఇబ్బందిగానే ఉన్నది, హాస్టల్ లేక ఇబ్బంది పడుతున్నాం. అలాగనే అంటే అభివృద్ధికి అయితే చాలా వెనకబడి ఉన్నాం సార్. దయదలిసి ఈ ప్రింట్ మీడియా ద్వారాగా నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పుకుందామని చెప్పేసి కూడా చాలాసార్లు మేము డిస్కస్ చేయడం కూడా జరిగింది. మా విలేజ్లో దగ్గర 873 గడపలు, అంటే 873 ఇల్లే మేము ఎక్వైర్ చేయవలసి వచ్చింది. మాకు కడతామన్నారు కొత్త ఇల్లు, అవి కూడా ఇంకా కట్టలేదు. కట్టి ఎంత ఏకంగా మాకు పునరావాసం ఇక్కడి నుండి తరలించేస్తే మేము అంతే సంతోషపడతామని మేము అనుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే మా గ్రామంలో 2773 ఎకరాలు ఎక్వైర్ చేయడం జరిగింది. 2773 ఎకరాల్లో కూడా ఇంకా 136 ఎకరాలకు పేమెంట్ చేయని కూడా ఉంది. ఇంకా 130 వాటికి ఒక్కళ్ళు కూడా ఇవ్వలేదు, పేమెంట్ చేయలేదు. కొన్ని కారణాలు, అనేక కారణాల వల్ల అడ్డుతున్నారు గవర్నమెంట్. ఎలాగంటే ఈ పట్టాది నీది కాదు కదా, అది వేరే వాడిది అని, ఈ ల్యాండ్ ఇంకో వాడిది అని చెప్పడం కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ల్యాండ్ పట్టా అనేది ఒకళ్ళ పేరున ఉంటుంది, ల్యాండ్ మీద ఒకళ్ళు పొజిషన్లో ఉన్నారు. పొజిషన్లో ఉన్న వాళ్ళు ఆ రోజు కూడా ఎస్ఐఏ సర్వేలో ఆ నమోనాయి కూడా ఉన్నారు రైతులు. ఆ ఎస్ఐఏ సర్వేలో నమోనైన రైతులకే పేమెంట్ చేయమని కలెక్టర్ గారికి 10 సార్లు కూడా అడగడం జరుగుతుంది. అలాగే 134 ఎకరాలకి ఇంకా డబ్బులు పేమెంట్ చేయాలి, ఇంకా పేమెంట్ చేయలేదు. అది ఇబ్బందిగానే ఉన్నది. ఇంకా ప్రజలు ఏంటంటే ఇప్పుడు ఆ రోజుకి 2016కి 17 సంవత్సరాల పిల్లలు ఉన్నారు, 18 సంవత్సరాల పిల్లలు ఉన్నారు, 15 సంవత్సరాల పిల్లలు ఉన్నారు, 10 సంవత్సరాల పిల్లలు ఉన్నారు. 10 సంవత్సరాల పిల్లోడికి వచ్చినోడికి ఈ రోజుకి 26 సంవత్సరాలు అయ్యింది. ఆ రోజు 16 సంవత్సరాలు ఉన్నోడికి ఈరోజు 36 సంవత్సరాలు అయ్యింది. ఆ రోజు 5 సంవత్సరాలు ఉన్నోడికి ఈరోజు 18 సంవత్సరాలు అయ్యింది. ఇలాంటి వ్యవస్థ కూడా ఉంది. రేపు పొద్దున్న మాకు తరలించేటప్పటికి
ఇవన్నీ మమ్మల్ని మళ్ళీ పరిగణలోనే తీసుకోవాలి గవర్నమెంట్. యూత్ ప్యాకేజ్ లో మీరు అంతకుముందు 18 సంవత్సరాలు నిండకపోతే ఇవ్వలేదంట కదా. ఇవ్వలేదు. ఇప్పుడు పెరిగిన వాళ్ళందరికి కూడా ఇవ్వాలని మీరు ఇవ్వాలి, కావాలా? డిమాండ్ డిమాండ్ ఉంది, డిమాండ్ ఉంది. ఎందుకంటే ఆ రోజు మాకు 21లో మీరు విలేజ్ ఖాళీ చేసి వికెట్ చేసేస్తే మాకు ఇబ్బంది లేదు. ఈ రోజు నేటికి 30 అంటే 20 సంవత్సరాలు ఎక్కడనే ఉండిపోతే పిల్లలు కూడా పెద్దలు అవుతున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు ఇల్లు కట్టాలి, ఇల్లు కట్టడానికి గవర్నమెంట్ మాకు స్పందించాలి కదా. తక్షణమే మాకు ఏంటంటే ఊరిని ఖాళీ అయినా చేయించాలి, లేదంటే ఊరు ఇక్కడ ఉన్నట్టుగానే జీవో అమలు చేయాలి, లేదనుకుంటే కొత్తగా ఇల్లైనా మంజూరు చేయాలి మా డిమాండ్. ఈ రోజు నేనైతే స్థానికంగా టీడీపీ ఎంపీటీసీనే, నేనైతే వైసీపీ ఎంపీటీసీని కాదు, కష్టకాలంలో గెలిచిన టీడీపీ ఎంపీటీసీనే. అయినా సప్పటికి కూడా గవర్నమెంట్ని కూడా నేను ఒకటే అడుగుతున్నాను, ఖచ్చితంగా మా విలేజ్కి అయితే డెవలప్మెంట్ యాక్ట్ కింద డెవలప్మెంట్ ఇవ్వాలి, మాకు ఇక్కడ ఇల్లు కూడా మంజూరు చేయాలి. తలా ఒక్కడికే 3 పిల్లలు ఉన్నారు అనుకోండి సార్, 3 పిల్లలు ఉంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు అయితే ఎక్కడ పెట్టాలి? కలెక్టర్ ఆఫీస్ తీసుకెళ్ళి పెట్టాలా, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి తీసుకెళ్ళి పెట్టాలా? మరి 3ని ఎక్కడ పెట్టాలి? నువ్వు 10 సంవత్సరాలు మాకు ఎప్పటికో మీరు విలేజ్ వికెట్ చేస్తారంటే అంతవరకు మా పరిస్థితి ఏంటి? అంటే నేను అడిగే క్వశ్చన్ కాదు, ప్రజలు అడిగే క్వశ్చన్ ఇది. ఎవరిని ప్రజాప్రతినిధులు మమ్మల్ని అడుగుతున్నారు ఆ విషయాన్ని, మేమేం సమాధానం చెప్పాలి? సమాధానం చెప్పడానికి అక్కడ సమాధానం కూడా లేదు. సార్ ఒకసారి చూసుకున్నట్టయితే అణు విద్యుత్ కేంద్రం అంటే, ఎందుకంటే దేశంలోనే ఇది నెంబర్ 1 అణు విద్యుత్ కేంద్రం. అంటే 6600 మెగావాట్ల సంబంధించి 6 రియాక్టర్స్ ఇక్కడ పెడతా ఉన్నారు. నిజంగా చూస్తే పొల్యూషన్కో వాతావరణానికో మీరు ఇక్కడ ఉండటానికి కూడా, దగ్గరలో ఉండటానికి కూడా ఇబ్బందికర పరిస్థితులు. అయినా కానీ మీరు భూములు ఎందుకు ఇచ్చారు? సార్ మేమేమన్నా అంటే చాలా మంది దీన్ని అపోజ్ చేశారు కదా, కార్మిక సంఘాలు అవ్వచ్చు, ప్రజా సంఘాలు దీన్ని వద్దన్నాయి కదా, మీరు ఎందుకు ఇచ్చారు? అపోజ్ చేశారు. మేమేమో ఆలోచించామంటే రేపొద్దున మా కోసం కాకుండా, మా పిల్లల భవిష్యత్తు జనాల కోసం కాకుండా, మన దేశం కోసమైనా రేపొద్దున త్యాగం చేస్తే మన విలేజ్ పేరులో ఉంటుందనే ఉద్దేశంతో మేము ప్రజలు ఒప్పించి ఈరోజు అంత త్యాగానికి మేము గురయ్యామండి. మా త్యాగానికి కూడా గవర్నమెంట్ సరైన సమాధానం కూడా లేదు. ఎందుకంటే ఈరోజు మా విలేజ్ని విడిచిపెట్టి వెళ్ళాలంటే ఎంత బాధాకరమైన విషయం. మీరు అన్నట్టు చాలా పొల్యూషన్ అంటున్నారు, పొల్యూషన్ కూడా మాకు తెలిసినప్పుడు కూడా దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది. ఈరోజు మేము పోతే దేశాన్ని బాగుపెట్టిన వాళ్ళు అవుతామనే ఉద్దేశంతో ఆ రోజు ఒప్పుకోవడం జరిగింది. ఆ ఒప్పుకున్న ఒప్పందానికైనా ఈరోజు గవర్నమెంట్ కనుతెరిచి మాకు తగిన న్యాయం చేయాలని ప్రింట్ మీడియా ద్వారాగా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను సార్. ఓకే, అంటే మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో సముద్ర తీరానికి వాళ్ళు వెళ్ళే తీరాలకు వెళ్ళి వాళ్ళు చేసుకుంటానికి కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అంటే పక్కనున్న పరిశ్రమల ద్వారా కాలుష్యం లోపలికి వస్తుందని చెప్తున్నారు. వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్తున్నారు, చనిపోతే కనీసం పట్టించుకోవడం కొట్టలేదు. ఏం చెప్తారు సార్? ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే పైడి భీమవరం మాకు 7 కిలోమీటర్స్ సార్. 7 కిలోమీటర్స్లో పైడి భీమవరం పొల్యూషన్ మొత్తం సముద్రంలో ఇడిచిపెడుతున్నారు సార్. పైడి భీమవరంలో 32 కంపెనీలు ఉన్న పరిశ్రమ కంపెనీలు, 32 కంపెనీలు కూడా ఈ రోజు సముద్రంలోనే పొల్యూషన్ ఇడిచిపెడుతున్నారు. సముద్రంలో ఆ పొల్యూషన్ వల్లే మాకు చేపలు, మత్స్యకారుడికి అనేవాడికి చేప సంపద అంటే ఉత్పత్తి అనేది తగ్గిపోయింది సార్. తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే వలస బాట పట్టవలసి వస్తుంది. గుజరాత్ అవని, తమిళనాడు అవని, కేరళ అవని, కర్ణాటక అవని ఇలాంటి దేశాలకి మత్స్య సంపద పట్టుకోవడానికి కోసమని మా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఉపాధి దొరక్క ఆ రోజు మా తాతలు 1975, 79, 71, 69లో ఉండే పొజిషన్ అనేది ఇప్పుడు లేదు. 79, 61లో మా నాన్నోళ్ళు కానీ మా తాతోళ్ళు కానీ సంపద అనేది వేరేలాగా ఉండేది. వాళ్ళకెళ్తే ఎక్కడి నుండి సముద్ర పట్టుకు కోస్త దూరంలోకి వెళ్ళి వల ఒడ్డుకుంటే విపరీతమైన చేపలు పడేవి. ఇప్పుడు ఎప్పుడైతే పైడి భీమవరం పొల్యూషన్ వచ్చిందో ఈ పైడి భీమవరం పొల్యూషన్ అంతా సముద్రంలో కలుషితం అయిపోతుందో మత్స్య సంపద అనేది పూర్తిగా నాశనం అయిపోయిందండి. ఎక్కడ మత్స్య అసలు ఇరికితమైతే 10 కిలోమీటర్ల లోనికి వెళ్ళా సరే మత్స్య సంపద అనేది దొరకట్లేదు, ఎక్కడా దొరకట్లేదు. అదేని పైడి భీమవరం పొల్యూషన్ మీద చాలా ఇబ్బందిగా ఉన్నాయి సార్. దయదలిసి ఆ పొల్యూషన్ లేకుండా పైడి భీమవరం కంపెనీ వాళ్ళు నేను ఒకటే అడుగుతున్నాను సార్, కంపెనీ వాళ్ళందరూ కూడా వాటర్ స్ట్రీట్ చేసి పంపిస్తామంటున్నారు సముద్రంలోకి. స్ట్రీట్ చేసి 15 కిలోమీటర్ల లాంగ్ వాళ్ళు ఎందుకు వేయాలి పైపులు? స్ట్రీట్ చేసిన వాటర్ అయితే ఓడుకోవడానికి పొలాల మీద ఇడిచిపెడితే సరిపోయేది కదా, సముద్రంలో ఎందుకు ఇడిచిపెట్టాలి? వీడు వేస్ట్ వాటర్ కానప్పుడు సార్ వాళ్ళు అంటున్నారు పొల్యూషన్ లేదని అంటున్నారు. అసలు పొల్యూషన్ బోర్డు, కంట్రోల్ బోర్డు ఎలాగే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేది నాకు అర్థం అవ్వట్లేదండి. ఎలాగ టెస్ట్ సరే సరే ఓకే టెస్టులు చేస్తున్నారు, బాగానే ఉన్నది అనేటప్పుడు పొలానికి ఇడిచిపెట్టుకోవచ్చు కదా, ఆల్రెడీ వాళ్ళకి కావాలి కదా వాటర్, సముద్రంలో ఎందుకు ఇడిచిపెట్టాలి? ఇప్పుడు వాళ్ళకి కావాలి కదా. ఇప్పుడు తాగునీరు ఇక్కడ బోర్ ఉంది సార్, బోర్ ఉండేటప్పుడు ఈ వాటర్ వాడకంట ఎక్కడికి వెళ్ళే వాటర్ ఎందుకు తెచ్చుకోవాలి? మరి మంచి వాటర్ అనేటప్పుడు పొలాలకు ఇడిచిపెట్టవచ్చు కదా, సముద్రంలో ఎందుకు ఇడిచిపెట్టాలి? సముద్ర సంపద ఇప్పుడు ఈరోజు మత్స్య సంపద ఎక్కడ ఉంది? మత్స్య సంపద మొత్తం నాశనం అయిపోయింది. ఎక్కడి నుండి నాశనం అయిపోయింది? కేవలం పైడి భీమవరం 32 కంపెనీలు పొల్యూషన్ వల్లే నాశనం అయిపోయింది. ఓకే, అంటే మీకు ఫిషింగ్ హార్బర్ ఇస్తామని చెప్తున్నారు బుడగట్లపాడికి సంబంధించి, అది కూడా మధ్యలో ఆగిపోయిన పరిస్థితి ఉంది. ఏంటి దాన్ని ఏం చెప్తారు? అవి కూడా దీని మీద డిమాండ్స్ ఏమైనా ఉన్నాయి ఇక్కడ నుంచి? ఇప్పుడైతే అంటే మాకైతే
బుడకొట్లపాలెంలో ఆ టెండర్ అవుతుందని చెప్పేసి అని అన్నారు. అది ఖచ్చితంగా అవుతుందని మేమైతే ఆశిస్తున్నాం. ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఏమన్నారంటే ఖచ్చితంగా అది నేను పోరాడి తెస్తాను. ఆల్రెడీ టెండర్ కూడా అయిపోయింది. దగ్గర దగ్గర 44 కోట్లు ఎంత అని చెప్పేసి అని అన్నారు. అది కూడా బుడకొట్లపాలెం అయితే అయింది. ఈ బుడకొట్లపాలెం కాకుండానా మాకు కూడా గ్రామం విడిచిపెట్టే ధర్మవరం దగ్గర కూడా మాకు మినీ జెట్టి కూడా కడతామని చెప్పేసి ప్రపోజల్ ఉంది, జీవోలో కూడా ఉంది. మాకు కూడా ఖచ్చితంగా కొవ్వాడ మచ్చలేసి అక్కడ తరలించినప్పటికీ అక్కడ కూడా మాకి మినీ జెట్టి అనేది ఖచ్చితంగా కట్టాలి. కట్టకపోతే అవ్వదు. ఎందుకు మేము దాని మీద బతకాలి కాబట్టి అదైతే జీవోలో ఉంది. ఖచ్చితంగా చెయ్యాలని మా డిమాండ్ సార్. ఓకే. ఏం చేసేవాడు అంతకుముందు వయసులో ఉన్నప్పుడు? నేనేం చేయలేదు, మాకు ఇట్లా ఉద్యోగం చేసింది, కూలి పని చేసుకుని ఇక్కడ ఇల్లుందా? ఉన్నది. మరి ఇల్లంతా కూడా మరి వాళ్ళకి అణువిద్యుత్ వాళ్ళకి ఇస్తే మరి ఏంటి పరిస్థితి? ఏటిలే మరి వాళ్ళు ఆ రోజు ఎంతో కొంత డబ్బులు ఇచ్చారు. అక్కడ ధర్మవరంలో మీకు ఇల్లు కట్టించినారంట. ఏ ధర్మం ఇంకా అది కట్టలేదు, కట్టలేదా? ఏది లేదు, ఏ సోది లేదు, ఏది గుడ్ లేదు. తొందరగా చేసి పోతే మంచిది, వెళ్ళిపోదాం అనుకుంటున్నారు ఇక్కడ నుంచి. మీరు ఊరు వెళ్ళిపోవాలంటే ఎట్ట తాత? ఇన్ని రోజులు మరి ఇట్లా ఇక్కడ ఉండి పోతావా? మరి వెళ్ళిపో, మరి మనకి ఇల్లు లేదా ఎప్పుడైనా మన ఇల్లు కాక ఇల్లు కడితే ఎవరింటి కాదు. ఇప్పుడు అద్దెకున్నాడుగా మొన్న అంతే. గవర్నమెంట్ వాళ్ళు అంటే వాళ్ళ దగ్గర మొత్తం భూములు కానీ ఇంటికి సంబంధించి డబ్బులు తీసుకున్నారు. ఇక్కడ నుంచి మిగతా వాటికి అంటే పునరావాస కేంద్రాలకు పంపిస్తామని చెప్తున్నారు. ఇంకా తీసుకెళ్ళలేదు అని కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అంటే ధర్మవరంలో 190 ఎకరాల్లో ఇక్కడి నుంచి తీసుకెళ్ళి వాళ్ళకి ఇల్లు కట్టిస్తా ఉంటే అక్కడ ఇల్లు కూడా ఒక్క ఇటుకు కూడా పడలేదని చెప్తున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నామని కూడా మాట్లాడుతున్న పరిస్థితి కూడా కనపడుతుంది. గవర్నమెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా త్వరగా దీని మీద స్పందించి ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాము. మీ పేరండి? మైలపల్లి ధనం అండి, పెద్దకోవాడ విలేజ్. 2018లో మాకు ప్యాకేజీలు ఇచ్చారు, ఇల్లుకి డబ్బులు వేశారు. ఇంకా మిగిలింది ఇంకా ఇవ్వగా కొంత బ్యాలెన్స్ ఉండిపోయిందండి. 10-20% ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వలేదు. మాకు ఇవ్వాల్సిన ఇల్లు కట్టేసి ఇస్తామన్నారు. ఒక 5 సెంట్లలో ఒక ఇల్లు కట్టేసి ఇస్తామన్నారు. ఆ ఇల్లు కట్టేసి ఇచ్చేస్తే మాకు ఎంత వేగం ఈ విలేజ్ తీసేస్తే మాకు అంత ఫ్రీగా ఉంటుందండి. ఎందుకంటే డెవలప్మెంట్ లేదు, రోడ్లు లేవు, కాలువలు ఎక్కడికక్కడే ఆ కాలువలు ఇచ్చేసుకొని ఎక్కడికక్కడే తన్నుకుంటున్నారండి. మురికి కాలువలు, ఆ మురికి కాలువలను బట్టి మేము రోగాలతో చేస్తూ ఉన్నాం. వాళ్ళకి ఏంటంటే పట్టించుకోవట్లే. ఎప్పుడో తీసేస్తారు కదా, మాకు రోడ్లు వేయండి, కాలువలు వేయండి, కొంచెం మంచినీరు ఇవ్వండి అని అంటే ఏమి ఇవ్వడం లేదండి. ఎందుకంటే ఇప్పుడు మేము బతుకుతున్నది మేము ఇక్కడ నీరు బాగలేక ఎంతోమంది రోగాలు హాస్పిటల్ పాలవుతున్నారండి. అందుకే ఏంటంటే ఎంత వేగం ఈ విలేజ్ తీసేస్తే అంత మంచిదండి. ఓకే. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే యువత చాలా మంది మత్స్యకార కుటుంబాల్లోని యువత వాళ్ళు చెప్తున్నారు, గుజరాత్ వెళ్ళి వాళ్ళు బతుకుతున్నారు అన్నారు. అంటే 7 నెలలు 8 నెలలు వెళ్ళిపోతారంట. అక్కడికి వెళ్ళి వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర పని చేస్తుంటే వాళ్ళు ఒక 10,000 డబ్బులు ఇస్తారంట. అట్లా ఏంటి నిజమైనది? ఎలా ఉంటుంది వాళ్ళది? నిజమేనండి, కానీ 7-8 నెలలు ఇక్కడ వదిలేసి వలస వెళ్ళి వాళ్ళు అక్కడ ఏంటంటే వస్తారో రారో తెలియదండి. ఎందుకంటే అక్కడ తుఫాన్లు అలజడి, అక్కడ ఉండే వాతావరణం బట్టి వాళ్ళు వస్తారో లేరు చెప్పలేం. పరిస్థితిని బట్టి ఆ దేవుడి దయ ఉంటే వాళ్ళు వస్తారు, లేదంటే ఎంతోమంది చనిపోయారండి వలస వెళ్ళి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి తాగుడు ద్వారా, తుఫాన్ల ద్వారా కొన్ని పరిస్థితులను బట్టి ఎంతోమంది చనిపోయారు. అనారోగ్యం పాలైతే ఇప్పుడు ఆ సముద్రం మధ్యలో ఎవరు డాక్టర్లు ఉండరు కదండి, ఆ డాక్టర్లు ఉండక ఎంతోమంది అలాగ వలసలు చనిపోయారండి. యువత ఎటెళ్లలో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఇక్కడి నుంచి తీసేసి ఏదైతే వాళ్ళకి వేరే చోట పునరావాసం కల్పించాలని వాళ్ళు కోరుతున్నారు. ఇక్కడ ఈ బతుకు మేము బతకలేకపోతున్నామని వాళ్ళ యొక్క ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎందుకు ఇలా జరిగింది? 34 సంవత్సరాలు అయినా కానీ వాళ్ళు ఎందుకు ఇలాంటి జీవితాలను గడుపుతున్నారు? ఈ విషయాలు మనతో మాట్లాడటానికి ఇక్కడ చిన్న కొవ్వాడ గ్రామానికి సంబంధించిన పెద్దలు ఉన్నారు. ఈ యొక్క అంటే 1 సంవత్సరం పాటు నిరాహార దీక్ష అంటే వాళ్ళు ఉద్యమం కూడా చేశారు.
రిలే నిరాహార దీక్షలు కూడా చేసిన పరిస్థితి. 400 రోజులకు పైగా వీళ్ళు చేశారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. సార్ మీ పేరు సార్? మైలుపల్లి అప్పారావు. మైలుపల్లి అప్పారావు గారు సార్. అంటే మేము గత కొద్ది రోజులుగా ఈ యొక్క సమస్యను చూస్తే మీరు భూములు కోల్పోయి రెవెన్యూ దాంట్లో మీ పేర్లు లేక మీ గ్రామాలు లేవు అని చెప్పి చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాంతోపాటుగా మీకు పునరావాసం కూడా కల్పించలేదని మాకు తెలిసింది. నిజంగా ఇది గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఏంది? చాలామంది చెబుతున్నారు ఆల్రెడీ వాళ్ళకి డబ్బులు ఇచ్చేశారు అది ఇది అని మాట్లాడుతున్న పరిస్థితి కూడా ఉంది. నిజంగా ఏంటి గ్రౌండ్ రియాలిటీ ఏంటనేది మీరైతేనే ఈ ఉద్యమంలో అంతమంది ముందు నడిపించారు కాబట్టి మీతో మాట్లాడుతున్నాం. ఏం చెప్తారు సార్? వాస్తవంగా ఇది 1991 కంట ముందే సార్ ఇది ఉంది. అయితే మాకు బాగా మా ఏజ్ వాళ్ళకి బాగా తెలిసి వచ్చేది 1991 తర్వాతే తెలిసింది. దీనివల్ల ఎంత ప్రమాదము ఎంత ప్రాణ నష్టం జరుగుద్ది ఒక అణువిద్యుత్ కేంద్రం అనేది ఫస్ట్ మాకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే ఇది న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కాకుండా కరెంట్ తయారీ అని చెప్పేసి మాకు చెప్పారు. ఇది కరెంట్ తయారీ అని చెప్పారు కానీ న్యూక్లియర్ అని పవర్ ప్లాంట్ అనేది చెప్పలేదు. ఓన్లీ కరెంట్ తయారీ కోసం పెడుతున్నామని చెప్పారు. తర్వాత మాకు అనుకోని పరిస్థితుల్లో మేము జిల్లా వ్యాప్తంగా దీన్ని తీసుకెళ్ళాం, ధర్నాలు చేసాం. సంవత్సరం పైగా చేసినప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాసెస్ దీన్ని ఎవరు చేయటానికి లేదు అని ఒక మా పై ఒత్తిడి తెచ్చారు. ఒత్తిడి తెచ్చి మాకు అప్పటికి మేము ప్రపోజల్స్ పెట్టాము. అయినా మా ప్రపోజల్స్ ఏవి చాలా వరకు ఏ ప్రభుత్వం విస్మరించింది. అయితే లాస్ట్ టీడీపీ గవర్నమెంట్లో గత గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు 94, 95 అనుకుంటాను ఆ టైంలో వచ్చి మాకు ఒక హామీ ఇవ్వడం అంటూ జరిగింది. మీకు అనుకున్న దానికంటే అన్ని గత కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారు 3 లక్షలు ఇస్తామన్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు దాన్ని గవర్నమెంట్ వస్తే నేను ఎక్సెస్ చేస్తానన్నారు. అనుకున్నట్టయినా నా 3 లక్షలు ఇస్తామన్నది 9 లక్షలు ప్లస్ డీపట్టా అలాగే జిరాయితీకి 18 లక్షలు ఇచ్చాడు. అంటే త్రిబుల్ అమౌంట్ ఈయన చేశారు. అలాగే యూత్ ప్యాకేజ్ ఆయన 3 లక్షలు అన్నారు, ఈయన 6,60,000 ఫ్యామిలీ ప్యాకేజ్ 6,60,000 చేశాడు. యూత్ ప్యాకేజ్ అనేది 6 లక్షలు చేశారు. సో ఇవన్నీ వచ్చినప్పటికీ అక్కడ మిస్టేక్ ఏంటి జరిగిందంటే 18 సంవత్సరాలు వచ్చిన అబ్బాయికి అనేవాడికి అందులో 3 రోజులు తక్కువైతే యూత్ ప్యాకేజ్ రాలా. ఒక్క రోజు 2 రోజులు తగినా కానీ యూత్ ప్యాకేజ్ అనేది రాలా. ఏ సంవత్సరంలో 2017 2016-17 సో ఇలా జరిగింది. జరిగితే దానికి మేము గవర్నమెంట్ మనకి అనుకున్న కొద్ది చేశారు, దీన్ని చూద్దాము అని చెప్పేసి అందులోన మేము అడిగింది కట్ ఆఫ్ డేట్ అడిగితే 2017 అని చెప్పారు. 2017 అయిపోయి ఇప్పుడు 26, 27 వచ్చింది. డిమాండ్ మాకు ఇన్ టైం హౌసెస్ కట్టలేదు. ఈ 3 days 1 day ఇలా తక్కువైన వాళ్ళకి ప్యాకేజ్ ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. సో వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిన తర్వాత అప్పుడు 18 సంవత్సరాలు అయితే ఇప్పుడు 25, 27 సంవత్సరాలు అయింది. వాళ్ళు పెళ్లిళ్ళు చేసి ఇల్లు కట్టాం. కొత్త నిర్మాణాలు జరిగినాయి. కొత్త నిర్మాణాలకు డబ్బులు ఇమ్మంటారు, కొత్త ప్యాకేజీలు ఇమ్మంటారు. ఇప్పటికీ ల్యాండ్స్ అయితే అక్కడక్కడ ఇంకా కొన్ని పెండింగ్లు ఉన్నాయి చిన్న చిన్నవి. సార్ ఇప్పుడు ఏట్ అవుతుందంటే మేము ఇక్కడ 1 day యాడ్ చేసుకుని వచ్చేవాళ్ళము. ఇప్పుడు 3 రోజులు 4 రోజుల వరకే దూరాభారం వెళ్ళడం అయిపోతుంది సార్. ఐస్ పట్టుకొని వెళ్తున్నాం. ఒకప్పుడు ఐస్ అనేది మాకు అవసరమే ఉండేది కాదు. ఇప్పుడు ఐస్ పట్టుకొని వెళ్ళి యాడ్ చేయడము. ఇప్పుడు మాకు వేట అనేది ఎలా కావాలంటుందంటే ఇప్పుడు కెమికల్ ఫ్యాక్టరీల వల్ల లోనకి పైపులు పెట్టడం వల్ల కూడా ఇక్కడ మాకు చేప అనేది దొరకడం లేదు. లాంగ్ వెళ్ళడం అయిపోతుంది అవి. అలాగేననేసి ఇవన్నీ కూడా ఒకప్పుడు అడిగినా ఎవరు పట్టించుకోకపోవడం మా వరకు ఇప్పుడు అనేది ఏటకు కూడా చాలా తగ్గిపోయాం సార్ ఇక్కడ. ఓకే, అలా జరిగింది. అంటే సార్ అందువల్ల అంటే మీరు చేసుకున్న పాప అంటే అణువిద్యుత్ కేంద్రం ఇక్కడ పెట్టాలని మీరు కోరుకోలేదు. అంటే జనావాసాలకు దూరంగా పెట్టాలి, ఇక్కడికి వచ్చారు, మీరు కావాలంటే మీరు భూములు ఇచ్చారు, అన్ని చేశారు, అయినా కానీ మీకు ఇవ్వలేదు అంటే ఎవరు తప్పు? ప్రభుత్వాలు తప్ప, నాయకులదా, మీదే? ఏం చెప్తారు? ఇక్కడ ముందుగా మేము చేసుకున్న మత్స్యకారులుగా పుట్టడం మా దురదృష్టం అని అనుకోవాలి సార్ మేము. ఎందుకంటే మత్స్యకారుడు అనేవాళ్ళు ప్రతి ఒక్క లీడర్స్కి కాస్త లీస్ట్గానే ఉన్నారు. మెయిన్ కమ్యూనిటీ బలం అనేది మాకు లేకుండా యూనిట్ లేదు. ఒక ఎమ్మెల్యే గెలిస్తే 30 మంది పోతారు, ఒక ఎమ్మెల్యే గెలిస్తే 30 మంది పోతారు. ఈ రాజకీయ పక్షం అనేది మాది. రాజకీయం అనేది విలేజ్ వరకే తప్ప రోడ్డు వరకు లేదు. మెయిన్ మేము అక్కడ దెబ్బ అవుతున్నాం. ఇంకో విషయం ఏంటంటే మా గవర్నమెంట్ తప్ప మా తప్ప అని అంటే ఇది 2 చేతులు కలిస్తేనే సౌండ్ వస్తుంది సార్.
సో గవర్నమెంట్ చెప్పే మాయ మాటలకి మేము తల ఉంచడం మాది తప్పు. ఎన్ని సంవత్సరాలుగా ఎన్ని ఎవరు వచ్చి సంవత్సరాలుగా? అంటే ఓట్ల కోసం వచ్చి ఏదో చెప్పాలి కదా. అది చెప్పటం మేము తల ఉంచాము. ఇప్పుడే చెప్పాను మాకు యూనిట్ లేదని. మాకు తక్షణమే యూత్ ప్యాకేజ్, కొత్త కన్స్ట్రక్షన్స్ ఇల్లు, మాకు అక్కడ ఇల్లు కట్టి తరలించాలి. లేదనుకుంటే ఇక్కడ జీవనోపాధి లేదు. రెండోది, ఖచ్చితంగా మాకు అప్పుడైతే చదువుకునే వాళ్ళు ఎవరు లేరు, చాలా వరకు అమాయకులు ఉన్నారు, ఎడ్యుకేటెడ్ పర్సన్ లేక మేము తగ్గాం. ఇప్పుడు చాలా మంది మా పంచాయతీలో ఇంచుమించు 40 మంది ఉంటారు బీటెక్లు చేసిన వాళ్ళు. ఇప్పుడు ఉద్యోగులు అర్హత సాధించిన వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వం నిరాకరిస్తుంది, దాన్ని పరిగణలో ఒక్కళ్ళు కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు. ఈ ఖచ్చితంగా అందరికీ కాస్త వాళ్ళ ఎడ్యుకేషన్ టెక్నికల్ గా ఉన్న వాళ్ళు తీసుకోవాలని కోరుకుంటున్నాం. మాకు ప్రభుత్వం అయితే అక్కడ నుంచి మంజూరు చేస్తుంది, కానీ జిల్లా కలెక్టర్ గారు అస్సలు పుల్ల కదపట్లేదు. అంటే ఏంటి ఏమంటారు వాళ్ళు? మీరు వికెట్ విలేజ్ మీరు వికెట్ చేశారు, మీరు అసలు ఇక్కడ లేరు, రికార్డు పరంగా రికార్డుల్లో లేరు, ప్రజలు రికార్డులో. సార్ మేము నష్టపోయింది ఒక్క విధంగా కాదు సార్. ఒక హౌసింగ్ కాలనీ ఇస్తుంది ప్రభుత్వం, చాలా మందికి ఇస్తుంది, మా ఊరికి లేదు. రైతు భరోసా చాలా మందికి ఇస్తుంది, మా ఊరికి లేదు. అలాగే ఇంకా ఒకటనక ప్రభుత్వ పథకాలు చాలా, సిసి రోడ్లు ఇస్తుంది, మా ఊరికి లేవు. ఏం లేవు. మంచినీళ్ళు, వాటర్ సప్లై ప్లాంట్లు ఇస్తుంది, మా ఊరికి లేదు. ఏమంటే మీరు రికార్డు లేరు, మీరు రికార్డులో లేని మనుషులు. మేము చనిపోయినా రికార్డులో లేము, చనిపోయిన రికార్డులో లేవు, బ్రతుకున్నట్టుగా రికార్డులో లేవు. ఇంతకన్నా దరిద్రమైన విషయం, ఇంతకన్నా బాధపడాల్సిన విషయం వేరొకటి లేదు. రిపేర్లు చేసుకునే యోగ్యత లేదు. అలాగే ప్రతి పంచాయతీకి మత్స్యకార గ్రామాల్లోన ఒక పెద్ద కమ్యూనిటీ బిల్డింగ్ కట్టారు సార్. ఒక కమ్యూనిటీ బిల్డింగ్ కడితే ఆ తుఫాన్లు వచ్చేటప్పుడు, భారీ వర్షాలు వచ్చేటప్పుడు, సునామీలు లాంటివి వచ్చినప్పుడు తలదాసుకొని మత్స్యకారులు తలదాసుకోవటానికి పైకి ఎక్కువడానికి కట్టారు. అది మా పంచాయతీకి అది కూడా లేదు. ఇప్పుడు సముద్రం ఎందుకైనా ఒకప్పుడు సునామీ లాగా ఏమైనా వస్తే మా పరిస్థితి ఏంటో మాకు అర్థం కాని పరిస్థితి. సునామీ వస్తే మళ్ళీ కొట్టుకుపోవడం, గ్రామాలన్నీ బయటికి వెళ్ళాలి మీరు అక్కడికి. దీన్ని ప్రభుత్వం తక్షణం దీని మీద స్పందించి ప్రభుత్వం ఇది సీఎం గారి దృష్టి తీసుకెళ్లి స్పందిస్తారని మేము కోరుకుంటున్నాం సార్. చెప్పండి బ్రదర్, ఏంటి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ ప్రభుత్వాలకి మీ యొక్క భవిష్యత్తు గురించి? ప్యాకేజ్ అంటే యూత్ ప్యాకేజ్ సర్వేకి వచ్చినప్పుడు మాకు అధికారులు ఏం చెప్పారంటే, బాబు నువ్వు 10th కానీ ఇంటర్ కానీ చదివినట్లయితే నీకు ఆల్రెడీ మెచ్యూరిటీ అయిపోయింది కదా 18 years, ఇప్పుడుగా నువ్వు 6,60,65,000 కానీ నువ్వు తీసుకున్నట్లయితే రేపు పొద్దున్న నువ్వు చదువుకున్న క్వాలిఫికేషన్ అనేది జాబ్ రాదు. ఇప్పుడు నువ్వు ఆ 6,36,000 కానీ 6,66,000 కానీ వదిలేసినట్లయితే నీకు జాబ్ ఇస్తామనేసి చాలా మంది యూత్కి అనేది మభ్యపెట్టడం జరిగింది. ఇది ప్రధాన కారణం. మనకి ఎవరైతే సర్వేకి వచ్చారో అధికారులు అనేది చాలా మంది యువతను అయితే మభ్యపెట్టారండి. ఇప్పుడు మాకు 2016లో సర్వే అనేది జరిగింది. ఇప్పటి వరకు మాకు ఎటువంటి జాబ్ ఆపర్చునిటీ లేదు, రావాల్సిన ప్యాకేజ్ కూడా లేదు చాలా మంది. అలాగే చాలా మంది యువత అంటే 17 years 364 days అయినా సరే 1 day తక్కువైనా సరే చేస్తారు. ఒకవేళ తను చదువుకున్నటువంటి ఆధార్ కార్డులో రాంగ్ ఉండి 10th క్లాస్లో ఎక్కువ ఏజ్ ఉన్నా సరే ఇచ్చేవాళ్ళు కాదు. 10th క్లాస్లో మార్క్ మేమోలో తక్కువ ఏజ్ ఉన్నా సరే ఆధార్ కార్డులో తక్కువ ఏజ్ ఉన్నా ఇచ్చేవారు కాదు. ఒకవేళ మా గ్రామానికి సంబంధించినటువంటి ఆడపడుచు ఒకవేళ అంటే ఈ గ్రామం నుంచి పక్క గ్రామానికి వెళ్ళా సరే నువ్వు ఆల్రెడీ అంటే పెళ్ళి అవ్వకపోయినా సరే నీకు పెళ్ళి అయిపోయింది, ప్యాకేజ్ పడుతుందని మెయిన్ అంటే ప్రభుత్వానికంటే ముందు అధికారులు మభ్యపెట్టేవారు. ఇది ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు దేవుడికి భగవంతునికి మధ్యలో పూజారి అలాగో మాకు అంటే ప్రభుత్వానికి మధ్య అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు ప్రజలు అనేది మభ్యపెట్టారు. కానీ ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు 2012-13కు మేమందరము డిగ్రీలు చేస్తున్నాం, డిగ్రీలు పీజీలు చేస్తున్నాం. వాళ్ళు ఏం చెప్పినా వాళ్ళు చెప్పినటువంటి మాటలకు పోనీ ఈ విధంగా అయినా సరే మాకు బతుకు తెరువు కోసం లోకల్లో కాకపోయినా ఎక్కడైనా సరే ఇప్పటి వరకు మాకు దేవుడు కరుణించి ఒక జాబ్ అనేది ఆపర్చునిటీ ఇస్తారని అనుకుంటే ఇప్పటి వరకు మాకు జాబ్ అనేది లేదు. మీరు ఇలాగే సర్వే చేయండి ఒకసారి. ఇప్పుడు ఇందాక మన వాళ్ళు చెప్పారు కానీ 60 మంది అనేసి నియర్లీ ఒక 200+ ఉంటాయండి గ్రాడ్యుయేట్స్. 200+ ఉంటాయి. మెయిన్ మా గ్రామానికి సంబంధించిన యువత పాడైపోవడానికి ముఖ్య కారణం ప్రభుత్వం అనువిద్యత. అంతే. ఎందుకంటే డెవలప్ అవుతామని చదివినా సరే మా పేరెంట్స్ ఆపేస్తున్నారు. మీరు వచ్చే దారిలో చూసుంటారు 2 schools ఉన్నాయి.
ఈ 2-3 months మా పిల్లలు అనేది చదువులకు వెళ్ళరు, ఇంటి దగ్గరే ఉంటారు. ఎందుకనంటే స్కూల్ మొత్తం ఇక్కడ వరకు నిండిపోద్దండి. మాకు స్కూల్ వచ్చినా సరే ఇప్పుడు ఒక అంటే ఒక ఇయర్‌కి మినిమం అంటే 10th క్లాస్ సంబంధించిన 100 మంది 150 మంది ఉండేవాళ్ళు మా గ్రామం నుంచి. ఇప్పుడు కనీసం 60-70 మంది కూడా ఉండట్లేదు. ఎందుకంటే చదువు ఆపేస్తున్నారు పేరెంట్స్. అంటే ముందు చదివినోళ్ళు లేరు ఇప్పటికి ఎలాగనేసి, అంటే ఇప్పుడు మత్స్యకారులకు అంటే అందరితో పోల్చుకుంటే మత్స్యకారులు అనేది ఒక ఐక్యూ పవర్ అనేది ఎక్కువ ఉంటది అనేసి ప్రతి ఒక్కరు గేమ్స్ లో గానీ ముందుండేవాళ్ళు, షార్ప్ గా ఉండాలి. కానీ ఇప్పుడు అనేది మత్స్యకారులే వెనక అయిపోయారు. ఓకే, టోటల్గా చూస్తే మత్స్యకార యువత ఏదైతే ఉందో ఆ మత్స్యకార యువత జీవితాలని నాశనం చేస్తోంది అని చెప్తున్నారు. మేము ఇక్కడి నుంచి చాలామంది 200 మంది బీటెక్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. చూశారు కదా, రణస్థలం మండలం కొవ్వాడ, చిన్న కొవ్వాడ, రామచంద్రాపురం, గూడెం ఈ 4 గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క బాధలు, కన్నీళ్ళు, కష్టాలు. అంటే స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలైనా ఎన్నో రకాలుగా దేశం అభివృద్ధి చెందుతుంది, కానీ మా 4 గ్రామాల ప్రజల యొక్క బతుకులు మాత్రం మారట్లేదని వాళ్ళు చెప్తున్నారు. ఈ స్వతంత్ర దినోత్సవం నుంచైనా వాళ్ళ యొక్క కష్టాలు, కన్నీళ్లు ప్రభుత్వాలకి తెలియాలి. ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాటి గురించి మాట్లాడాలి. అంటే వాళ్ళు ఒక్కటే ప్రశ్న అడుగుతున్నారు, 34 సంవత్సరాలైంది ఇక్కడ అణు విద్యుత్ కేంద్రం పేరుతో మా జీవితాలను చీకట్లో నెట్టేసి, ఇంకా ఎన్నేళ్ళు, ఎన్ని సంవత్సరాలు, మాకు స్వాతంత్రం లేదా, మేము స్వాతంత్ర ఫలాల్ని అనుభవించవద్దా, మా పిల్లలు చదువుకోవద్దా, మా పిల్లలు ఉద్యోగాలు చేసుకోవద్దా, పక్క రాష్ట్రాలకి మేము వలస వెళ్ళాలా, మా బాధలు పట్టించుకునే వాళ్ళే లేదా, ప్రతి 5 సంవత్సరాలకి ఓట్లాడటానికి వచ్చినప్పుడు మాత్రమే మేము బతుకున్నామన్న సంగతి మీరు తెలుసుకుంటున్నారు, మేము బతుకున్నామన్న సంగతి మాకు తెలుస్తోంది. దాని తర్వాత చూస్తే ఇలాగా ఎలక్షన్స్కి సంబంధించి సంవత్సరాలు గడిచిపోతున్నా కానీ మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు అని చెప్తున్నారు. ఇప్పటికైనా ఇటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, దాంతోపాటుగా ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా వీళ్ళ యొక్క కష్టాల గురించి ప్రభుత్వాలకి తెలియచేయాలి. ఎప్పటికైనా పరిహారాల గురించి, దాంతోపాటుగా వాళ్ళకి పునరావాసం గురించి మాట్లాడాలి. ఇప్పటికైనా వాళ్ళని ఇక్కడ అంటే ఎటు వెళ్ళాలో తెలియకుండా, ఎటు నుంచి వెళ్ళాలో తెలియకుండా మేము ఒక్కచోట ఆగిపోతున్నాము, గవర్నమెంట్ పథకాలు రావట్లేదు, పిల్లల చదువులు లేవు అని చెప్పి వాళ్ళు బాధపడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. నిజంగా ఈ స్వతంత్ర దినోత్సవం రోజున వీళ్ళ యొక్క కష్టాలని ప్రజలకి తెలియజేసే ప్రయత్నంగానే ఎక్కడో హైదరాబాద్లో ఉన్నటువంటి బెస్ట్ టీవీ వీళ్ళని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చింది. ప్రతి ఇంటికి వెళ్ళాము, అక్కడికి వెళ్ళి వాళ్ళ యొక్క గుండె చప్పుడును తెలుసుకునే ప్రయత్నం చేసింది బెస్ట్ టీవీ. ఈ రోజు నుంచైనా, ఈ స్వతంత్ర దినోత్సవం నుంచైనా వాళ్ళకి మంచి జరగాలని చెప్పి ప్రభుత్వాలు వాళ్ళ యొక్క ఘోషని, వాళ్ళ యొక్క బాధల్ని ఆలకించాలని చెప్పి బెస్ట్ టీవీ కోరుకుంటుంది. మరొక్కసారి బెస్ట్ టీవీ ప్రేక్షకులకు 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ యొక్క ఇండిపెండెన్స్ డే ప్రతి ఒక్కరికి మంచి చేయాలని, ఇక్కడి నుంచి వాళ్ళకి ఒక స్వతంత్రం ఫలాలని వీళ్ళకు కూడా అందేలా కోరుకోవాలని చెప్పి బెస్ట్ టీవీ కోరుకుంటోంది.